దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాకు 7,000 రూపాయల పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిరసించింది. దశలవారీ ఆందోళనకు తీర్మానించింది. స్థానిక కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్న శివశంకర్రావు మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు క్వింటా పసుపు ధర 13,400 ఉందన్నారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుతో సమావేశంలో క్వింటాకు 7,000 రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. 2.5 ఏళ్లు అవుతున్న బాధిత రైతులకు న్యాయం జరగనే లేదన్నారు. రైతులు దీక్షలు చేసినప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన హామీని నిలుపుకోలేదని విమర్శించారు. తీరా ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ గా మొత్తం 5,000 వచ్చేలా చూస్తానని పసుపు రైతులు వారి వారసులు అంగీకరిస్తూ సంతకాలు పెట్టమని కేంద్ర మంత్రి పెమ్మసాని కార్యాలయం నుంచి వర్తమానం ఏమిటని శివశంకర్రావు ప్రశ్నించారు. ఆందోళన చేయకుండా ఏ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయదని స్పష్టం చేశారు. ఈ నెల 8న దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డు ముట్టడి, 15న వ్యవసాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం రైతులు సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సంఘం జిల్లా నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, షేక్ హుసేన్ వలి, వెంకటప్పారెడ్డి, ఎర్రి వెంకటేశ్వరరావు, భీమవరపు చిన్నరామిరెడ్డి, కళ్ళం శ్రీనివాసరెడ్డి, రవికిషోర్, లంకిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, కోడూరు ఆంజనేయులు, రావిల రాజేష్, జి నాగేశ్వరరావు, టి వీరరాఘవులు, బొల్లిముంత రామారావు, జొన్నల కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు తెనాలి ఎన్జీఓ హోంలో దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ 2024 జనవరి 19న పసుపు దగ్ధం అయిన పరిస్థితుల్లో ఆ బాధితుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా 2024 జనవరి 19న జరిగిన ప్రమాదంలో సుమారుగా 300 మంది రైతులు, 104,000 బస్తాలు, సుమారు 100 కోట్ల రూపాయలు దగ్ధమైన పరిస్థితి. ఆ రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పసుపు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా ఆ క్రమంలోనే ప్రభుత్వాలు మారటం, అచ్చెన్నాయుడు గారి సమక్షంలో 7,000 రూపాయలకి కింటాకి ఇస్తామని చెప్పేసి మార్కెట్ అధికారులు, అదేవిధంగా దుగ్గిరాల మార్కెట్ అధికారికి సంబంధించిన సెక్రటరీ, మన సబ్ కలెక్టర్ సంతకాలు పెట్టిన పరిస్థితి. ఇప్పటికీ అది కూడా జరిగి సంవత్సరం కావతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కోల్డ్ స్టోర్ యజమాని 5,000 రూపాయలు మాత్రమే ఇస్తాం కింటాకి, మీరు సంతకాలు పెట్టండి. ఆ సంతకాలు పెట్టే క్రమంలో ఆ రసీదులో కింద ఏం రాసి ఉందని చెప్పేసి అంటే, మీరు తీసుకున్న 5,000 రూపాయల తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కానీ, మీ వారసులు కానీ, మీ బంధువులు కానీ కోర్టులకు కానీ ఇతర లావాదేవీలకు వెళ్ళడానికి వీలేదని చెప్పేసి ఆ రసీదులో ఉన్నది. దానిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారో, ఆ క్రమంలోనే శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని 10 కోట్ల రూపాయలు మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ దహనం వచ్చిన డబ్బులు కానీ, ఆయనకు 10,000 బస్తాలు ఉన్నాయని చెప్పేసి దానికి ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం కూడా రైతులకు ఇస్తామని చెప్పేసి ఆనాడు అగ్రిమెంట్లో రాశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఇంకా 6,80,00,000 రూపాయలు ఇతర వగైరాల మీద రైతుల సొమ్ము అక్కడ ఉంది. ఆ డబ్బు కూడా మాకు రావాలని చెప్పేసి 16 కోట్ల రూపాయలు, పోను ఏమన్నా 1,500 తగ్గితే అది ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తామన్న నాటికి 13,400 రూపాయలు కింటా ఉంటే, ఇప్పుడు మాకు ఇస్తుంది 7,000 రూపాయలు, సగానే సగం ఇస్తా ఉన్నాం. దాంట్లో కూడా ఇవాళ అన్యాయం చేయడానికి పాలకవర్గాల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈనాడు టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఈ టీడీపీ కూటమి ఇచ్చిన మాట తప్పి, వాగ్దానం తప్పి భంగపరుస్తూ ఉన్నారు. దాని మీద ఏంటంటే రైతు సంఘాలుగా మేము అందరం సమీకృతం చేసి రేపు ఈ యొక్క 7,000 రూపాయలు కింటాకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ మీద చలో దుగ్గిరాల కార్యక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని జయప్రదం చేయాలని రవికిషోర్, మేము దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు నిల్వ చేసుకున్న రైతు సోదరులు. మేము 2024 జనవరి 19వ తారీఖు తగలబడిన కోల్డ్ స్టోరేజీ ఆ రోజు తగలబడితే ఈ రోజు వరకు మేము ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం, ప్రతి అధికారిని కలుస్తూనే ఉన్నాం. అధికారులు అతనికి ఎక్కువ ఫేవర్ చేస్తా రైతుల్ని ఎంతసేపటికి మీరు సర్దుకుపోవాలని చెప్తా అతనికి 10 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్ యజమానికి 10 కోట్లు బ్యాంకులో అని చెప్పి అతనికి ఇచ్చారు.
దాంట్లో అతను మాకు ముందుగా చెప్పిన పద్ధతి ఏంటంటే 7,000 రూపాయల ఒప్పందం జరిగిన రోజు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో అతను లెటర్ రాసిచ్చాడు. ఏమని, మేము నాకు వచ్చే ఇన్సూరెన్స్ కానీ, నాకు వచ్చే స్టాకుల మీద ఉన్న వచ్చే డబ్బులు కానీ అన్నీ నేను రైతు సోదరులకే ఇస్తానని చెప్పి ఆ రోజు సమాధానం చెప్పి, నాకు లోన్ ఉంది, నా లోన్కి 10 కోట్లు పోయినాయి అని చెప్పి ఇప్పుడు నేను కట్టలేను, 7 కోట్లే ఇస్తాను, అది 3 కోట్లు దాంట్లో తీసేసుకుంటున్నాడు. ఆ 7 కోట్లు కూడా ఇప్పుడు వీళ్ళు అధికారులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది రైతులకి బాండ్లు లేని రైతులు ఉన్నారని చెప్పినా కానీ ఆ బాండ్లు లేని రైతులను నిర్లక్ష్యం చేసేసి, ప్లస్ బాండ్లు ఉండి కూడా సబ్మిట్ చేస్తే సబ్మిట్ కాలేదని చెప్పి సర్టిఫై చేసిన ఇన్సూరెన్స్ అధికారుల తప్పును కూడా కప్పిపుచ్చి మనకిప్పుడు వీళ్ళు ఓన్లీ కొంతమందికే డబ్బులు పంచుతా, మేము 5,000 కాడికి ఇచ్చామని చెప్పి చేసుకోవడం కోసం అన్ని లెక్కలను తీసేసి అధికారులు కొంతమందికే సర్దుతున్నారు. ఈ అమౌంట్ కూడా 406 బాండ్లు ఉంటే 357 బాండ్లకే డబ్బులు ఇస్తా, మిగతా వాళ్ళని తీసేస్తా, వీళ్ళని నిర్లక్ష్యం చేశారు. అటువంటి పసుపు ఇవాళ పసుపు రైతులకి అశుభం కూర్చుంది. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ పేరు కూడా శుభం మహేశ్వరి. కానీ ఆ శుభం మహేశ్వరి 300 మంది రైతులది 100 కోట్ల రూపాయల ఆస్తి ఆయన నిర్లక్ష్యం కారణంగా తగలబెట్టాడు. ఆయన మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి అగ్ని ప్రమాదాలు మరీ కోల్డ్ స్టోరేజ్ యజమాని చేయకుండా, సాహసించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది ఏమిటంటే, ప్రభుత్వం ఒప్పందం ప్రకారం క్వింటాల్కి 7,000 రూపాయలు ఇస్తానన్న హామీని అమలు చేయకపోయినందుకు నిరసనగా రేపు 8వ తేదీన జూన్ 8వ తేదీన చలో దుగ్గిరాల మార్కెట్ యార్డు, రెండవది 15వ తారీఖు మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి క్యాంపు కార్యాలయానికి చలో పిలుపు ఇవ్వటం అనేది జరిగింది. దీనికి రైతులంతా కూడా పాల్గొని మొత్తం ఈ 8 జిల్లాల్లో ఉన్న రైతులు 300 మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా సహకరించి ఈ రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆనాడు ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ క్వింటాల్కి 7,000 రూపాయలు ఒప్పందం ప్రకారం వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో కోల్డ్ స్టోరేజ్ యజమాని చేత కూడా ఇప్పిస్తామని చెప్పింది. కానీ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ యజమాని మొండికేస్తున్న పరిస్థితుల్లో ఆయన మీద మరి ఎటువంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయతలో ప్రభుత్వం ఉందా అనేది మాకు అనుమానం కలుగుతుంది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన ఉంటుందా, లేకపోతే ఒక్క కోల్డ్ స్టోరేజీ యజమాని పక్షాన ఉంటుందో తేల్చుకోమని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే చీఫ్ పర్సనల్ సెక్రటరీ మార్కెటింగ్ వాళ్ళకి కూడా ఇచ్చారండి. అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ఇద్దరికి కూడా లెటర్ ఇచ్చాడు ఆయన. తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆయన కాపీని పంపించడం జరిగింది. అందుకని ఇవాళ మనం ఏం అడుగుతున్నాం అంటే, అధికారులందరినీ కూడా ఒకనాటి ప్రతిపక్ష నాయకులు గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి లెటర్స్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు వచ్చింది, ఏం చేశారో మాకు రిప్లై ఇవ్వండి. ఆ లెటర్లు అట్లా ఆ రకంగా చేయడానికి రాజ్యాంగంలో లేదంటే లేదని చెప్పండి. ఒకవేళ రాజ్యాంగంలో ఉంది చేయాలంటే చేస్తామని చెప్పండి. ఆ స్పష్టత ఇష్యూని క్లించ్ చేసి కరెక్ట్గా ఈ టైంలో మేము చేస్తామని చెప్పాలి. ఇప్పటిదాకా మీరు ఇన్సూరెన్స్ కంపెనీతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ఏం మాట్లాడాలి అవన్నీ బాగా